ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి? మామూలుగా మనకి గర్భాశయంలో ప్రెగ్నెన్సీ రాకుండా ట్యూబ్స్లో కానీ, ఓవరీస్లో కానీ, లేదంటే సెర్విక్స్లో కానీ, లేకపోతే సెర్విక్స్ అంటే గర్భసంచి ద్వారం అనమాట. లేదంటే ఒక్కొక్కసారి సిజేరియన్ స్కార్ మీద, అంటే అంతకుముందు ఎవరికన్నా సిజేరియన్ ఆపరేషన్ చేసినప్పుడు ఆ స్కార్ మీద కూడా కొంతమందికి ఆ బయట ప్రెగ్నెన్సీ వస్తుంది, పెరిటోనియంలో వస్తుంది, అలా రకరకాలు. కానీ మనకి కామన్గా వచ్చేది ట్యూబల్ ప్రెగ్నెన్సీ, లేదంటే ఓవరీ మీదకి వచ్చి ఓవేరియన్ ప్రెగ్నెన్సీ. అయితే ఆ ప్లేసులు ఆ బిడ్డను మోయడానికి సరైన ప్లేసులు కావు కదండి. గర్భసంచి అంటే ఇంత చిన్నగా ఉన్నా కూడా ఇంత పెద్దగా అవుతుంది. దానికి ఆ భగవంతుడు ఆ శక్తి ఇచ్చాడు, ఎనార్మస్గా ఎక్స్పాండ్ అవుతుంది. ఆ బిడ్డకు కావాల్సిన ప్లేస్ ఇస్తుంది, ఉమ్మనీరుకు కావాల్సిన ప్లేస్ ఇస్తుంది. అలాగే ఆ యొక్క మాయకి, ప్లాసెంటాకి కావాల్సిన ప్లేస్ వస్తుంది. అన్ని ప్లేసులు కలిపి పొట్ట మంచిగా 9 నెలలు ఇంత పెద్ద పొట్ట వచ్చినా కానీ ఆ యొక్క గర్భసంచి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎక్స్పాండ్ అవుతుంది. బిడ్డను తీసిన తర్వాత, డెలివరీ తర్వాత మరలా చిన్నగా ఇంత అవుతుంది. ఆ తర్వాత ఒక 6 వారాల నుంచి 12 వారాల లోపు మళ్ళీ మామూలు సైజుకి వచ్చి చిన్నదైపోతుంది. సో ఇది మనకి గర్భసంచికి భగవంతుడు మనలో పెట్టినందుకు దానికి ఇచ్చిన అదొక రాయితీ అనమాట. అది ఆయన అంటే ఎంత ఎక్స్పాండ్ అవుతుంది, ఎంత తక్కువ అయిపోతుంది, ఎంత నార్మల్ అయిపోతుంది. సో ఈ గర్భసంచిలో కాకుండా పక్కన ట్యూబ్లో వస్తే ఆ ట్యూబ్ ఎంత ఉంటుంది? సన్న వాన్పామ్ పిల్ల అంత ఉంటుంది. అందులో కొంతవరకు ఎంబ్రియో పెరుగుద్ది, ఇంత సైజు వరకు పెరుగుతుంది. ఇంకా పెంచలేదు, ట్యూబ్ రప్చర్ అయిపోతుంది, పగిలిపోతుంది. దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, ట్యూబల్ ప్రెగ్నెన్సీ అంటాం. అట్లాగే ఓవరీ ఉంటుంది, అండాశయం ఉంటుంది. ఈ అండాశయం ఒక ఆర్గాన్, వేరే ఆర్గాన్. అది అసలు అది బిడ్డను పెంచడానికి ఇచ్చే ప్లేస్ కాదు. మరి అది ఆ ప్లేస్లో బిడ్డ వచ్చిందనుకోండి, బిడ్డ మనకు అతుక్కున్నారనుకోండి, ఏమవుతుంది? కొంతవరకు పెరుగుద్ది, బిడ్డ బ్లీడ్ అయ్యి చచ్చిపోతుంది. బ్లీడ్ అయినప్పుడు నొప్పి వస్తుంది, అవన్నీ అతుకులు ఏర్పడితే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అట్లాగే ఇప్పుడు మన కామన్గా 90% ఆఫ్ ద పీపుల్కి ట్యూబల్ ప్రెగ్నెన్సీ అనే వస్తుంది. ఆ ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు పెరగలేక 1 నెల పెరిగిన తర్వాత, 2 నెలలు పెరిగిన తర్వాత అబార్ట్ అయిపోతుంది. ప్రెగ్నెన్సీ చేంజెస్ అన్నీ వస్తాయి, యూరిన్ టెస్ట్ పాజిటివ్ వస్తుంది, అన్నీ వస్తుంది. కానీ స్కాన్లో మనకి బిడ్డ కనిపించదు. ఇదేంటి స్కాన్లో కనిపించట్లేదు బిడ్డ, మనకి యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది, ఏమైంది అని అంటే ట్యూబల్ ప్రెగ్నెన్సీ అనేది ముందు సస్పెక్ట్ చేస్తామన్నమాట మేము డాక్టర్స్. సో ఈ ట్యూబల్ ప్రెగ్నెన్సీ వచ్చిందా? ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మేడం, ఇది ట్యూబల్ ప్రెగ్నెన్సీ మాకు 2 సార్లు వచ్చింది. ఒక ట్యూబ్లోనే వచ్చింది, కానీ ఆ ట్యూబ్ తీసేశారు, ఇంకో ట్యూబ్ ఒకటే ఉంది. కానీ 5 ఏళ్ళు అయిపోయింది, 6 ఏళ్ళు అయిపోయింది, ప్రెగ్నెన్సీ రాలేదేంటి అంటారు. ఆ ఒక ట్యూబ్ బాగుంటే డెఫినెట్గా నార్మల్ ప్రెగ్నెన్సీ 1 నెల 2 నెలల్లోనో లేకపోతే 1 సంవత్సరం లోపల వచ్చేస్తుంది. ఆ ట్యూబ్ కూడా ఏదైనా ఈ ప్రాబ్లం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అక్కడ కూడా అతుకులో బతుకులు ఏర్పడో, ఇన్ఫెక్ట్ అయ్యో, ఏదైనా ప్రాబ్లం వచ్చి ఆ ట్యూబ్ కూడా క్లోజ్ అయిపోయింది అనుకోండి, ప్రెగ్నెన్సీ రాదుగా. అప్పుడు ఏం చేయాలి? ఆ ట్యూబ్ బాగుందో లేదో ఒకసారి లాప్రోస్కోపీ చేయించుకొని ఒక టెస్ట్ చేయించుకోవచ్చు. లేదు హెచ్ఎస్జీ, ఓపిక ఉన్నోళ్ళు హెచ్ఎస్జీ అంటే కొంచెం పెయిన్ ఉంటుంది కదా, నేను పెద్ద సజెస్ట్ చేయను నా పేషెంట్స్కి. హిస్టెరోసాల్పింగోగ్రామ్ అంటారు, అది ఏదో ఒక డై ఒకటి పంపించి ఆ తర్వాత కొంచెం టెన్షన్గా ఎక్స్రే రూము, ఆ ఎక్స్రే తీసేవాళ్ళు, ఇదంతా కొంచెం కంపల్సరీగా ఉంటుంది. దానికన్నా అనస్థీషియా ఇచ్చుకుని లాప్రోస్కోపీ చేయించుకోవడం అన్నిటికన్నా ఉత్తమం. ఒకసారి లాప్రోస్కోపీ చేయించుకుని చూసుకోండి. ఆ ట్యూబ్ బాగుంది అంటే ఓకే, మనం ట్రై చేయొచ్చు. లేదు అంటే ఐవీఎఫ్కి వెళ్ళిపోండి, లేట్ చేయొద్దు. ఎందుకంటే ఏజ్ చాలా ఇంపార్టెంట్, చాలా ప్రెషియస్. ఇప్పుడు మనకు ఒక రోజు అనేది చాలా ప్రెషియస్ చాలామందికి, కొంతమందికి కాదు. ఈరోజు ఎప్పుడు తెల్లారింది, అబ్బో ఎప్పుడైపోద్దా అని చూసుకుంటూ ఉంటారు. కొంతమందికి అసలు టైమే తెలియదు, బాబు ఏంటి అసలు ఇవాళ ఏ తారీఖు, ఇవాళ ఏ వారం, నిన్న ఎక్కడున్నాం మొన్న ఎక్కడున్నాం కూడా తెలియదు కొంతమందికి. అంటే అదంతా ఆ షెడ్యూల్ మనం పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట, మనం వర్కింగ్ కెపాసిటీ బట్టి ఉంటుంది. కాబట్టి అట్లనే ఆ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఆ ట్యూబ్ ఖాళీగా ఏమి ఉండదు, అది వెంటనే 2వ ట్యూబ్ మనకి పనిచేస్తుంది, వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చేస్తాయి. రాలేదు అంటే తేడా ఉంది. హస్బెండ్ యొక్క వీర్యకణాలు ఏమైనా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉన్నా, వీర్యకణాలు బాగా తక్కువ కదలికలు ఉన్నా కూడా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వస్తుంది. అలాగే లాంగ్ స్లీక్ ట్యూబ్స్ మామూలుగా చెయ్యంతలాగా ఉన్నాయనుకో, ఇంకా పొడుగ్గా ఉందనుకో, ఆ లోపల ఎంబ్రియో అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం, ఆ యొక్క గర్భాశయం లోపల పొరలోకి వెళ్ళి ఇంప్లాంట్ అవ్వడానికి చాలా టైం పట్టేస్తుంది. అందువల్ల అక్కడ మధ్యలోనే ఆ ట్యూబ్లోనే ఆగిపోతుంది అనమాట, అక్కడే గ్రోత్ స్టార్ట్ అయిపోతుంది, అక్కడే ఇంప్లాంట్ అయిపోతుంది. సో ఇలాంటి కారణాలు మెయిన్గా మేల్ ప్రాబ్లమ్స్ వల్లనే, మేల్కున్న యొక్క క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ కొన్ని ఉండడం వల్ల కొంచెం ఎక్కువ మందికి ఎక్టోపిక్స్ వస్తూ ఉంటాయి. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఒకసారి వచ్చిందంటే మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం 25% వరకు ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగానే ఫాస్ట్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడానికి ట్రై చేయండి.